శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరం. దీనికి అర్థం ఏంటి? శ్రీరామ రామ రామీతి అనే దాంట్లో ఉమ్, రామ అంటే మనం గణిత పరంగా ఆలోచించుకుంటే 1 0 పక్క పక్కనే వస్తాయి. ఉమ్, దాన్ని తిరగేస్తే 0 1 వస్తాయి. దాన్ని తిరగేస్తే 10 అవుతుంది. అవును. ఇలా 3 సార్లు చెప్పేసరికి 10 ఇంటూ 10 ఇంటూ 10 1000 అయింది కదా. అందుకని రామ అనేది 3 సార్లు అంటే విష్ణు సహస్రం 1000 సార్లు జపించినట్లే అనడానికి ఇది మూల కారణం. ఉమ్, పైగా విష్ణు సహస్రం జపించే తీరిక లేకపోతే రామ అనే నామం 3 సార్లు అనుకున్నా కూడా అంత విష్ణు సహస్రం జపించిన ఫలితము లభిస్తుంది అని పెద్దలు అన్నారు. ఎందుకంటే మనం ఇందాక రామనామం యొక్క అంతరార్థం తీసుకుంటూ అనుకున్నాక రామనామంలోనే సర్వ విశ్వము దాగి ఉంది. అలాగే విష్ణు సహస్రం కూడా విశ్వ అనే నామంతోనే మొదలవుతుంది కాబట్టి ఆ విశ్వాంతరాత్ముడైన రాముడిని 3 సార్లు తెలుసుకుంటే